విద్యార్థి నుండి ఆశించిన నిర్దిష్టమైన ప్రవర్తన రూపం. 1 ఉద్దేశాలు, 2 లక్ష్యాలు, 3 గమ్యాలు, 4 విద్యా ప్రమాణాలు. ఆన్సర్ 2 లక్ష్యాలు. ఒక విద్యార్థి పలు భాషను అక్షర రూపంలోనికి అనువదించగలుగుట వలన సాధింపబడిన లక్ష్యం. 1 అవగాహన, 2 వినియోగం, 3 జ్ఞానం, 4 ఆసక్తి. ఆన్సర్ 1 అవగాహన. సాంఘిక అధ్యయన ప్రయోగశాలలో ఉండే భూగోళ శాస్త్ర సామాగ్రికి ఉదాహరణ ఏది? 1 శిలలు, 2 ఖనిజాలు, 3 మృత్తికల రకాలు, 4 పైవన్నీ. ఆన్సర్ 4 పైవన్నీ. విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవాన్ని ఇవ్వడానికి ఈ కార్యకలాపం తోడ్పడుతుంది. 1 ప్రదర్శనశాల, 2 గ్రంథాలయం, 3 క్షేత్ర పర్యటనలు, 4 క్లబ్బులు. ఆన్సర్ 3 క్షేత్ర పర్యటనలు. మానవ ప్రవర్తన, మానవ సంబంధాలను నియంత్రణ చేసేవి. 1 ఆర్థిక విలువలు, 2 సాంఘిక విలువలు, 3 రాజకీయ విలువలు, 4 పైవన్నీ. ఆన్సర్ 4 పైవన్నీ. వర్గీకరించడం, దోషాలు కనుక్కోవడం, దోషాలు సరిదిద్దటం, విచక్షణ చేయడం ఈ లక్ష్యానికి సంబంధించినది. 1 జ్ఞానం, 2 అవగాహన, 3 వినియోగం, 4 వైఖరి. ఆన్సర్ 2 అవగాహన. మన దేశంలో వీరి సూచనల ప్రకారం సాంఘిక అధ్యయనాలను విద్యా ప్రణాళికలో చేర్చడం జరిగింది. 1 సెకండరీ విద్యా కమిషన్, 2 రాధాకృష్ణన్ కమిషన్, 3 కొఠారి కమిషన్, 4 యశ్పాల్ కమిషన్. ఆన్సర్ 1 సెకండరీ విద్యా కమిషన్. ఒక అంశం పట్ల విద్యార్థి ఆచరణలో కనబరిచే ఆతృతయే 1 వైఖరి, 2 అభిరుచి, 3 ప్రశంస, 4 నైపుణ్యం. ఆన్సర్ 2 అభిరుచి. ప్రాథమిక తరగతుల్లో సాంఘిక అధ్యయనాన్ని ఈ విధంగా వ్యవహరిస్తారు. 1 పరిసరాల విజ్ఞానం, 2 రసాయన విజ్ఞానం, 3 సామాజిక శాస్త్రం, 4 మానవ శాస్త్రం. ఆన్సర్ 1 పరిసరాల విజ్ఞానం. ఏ కమిషన్ సూచనల మేరకు మన దేశ విద్యా ప్రణాళికలో సాంఘిక శాస్త్రానికి స్థానం కల్పించబడింది? 1 బేసిక్ విద్యా విధానం, 2 మాధ్యమిక విద్యా కమిషన్, 3 కొఠారి కమిషన్, 4 యశ్పాల్ కమిటీ. ఆన్సర్ 2 మాధ్యమిక విద్యా కమిషన్. Thank you for watching my video. Please do like, share and subscribe to my channel.